కొండదర కోరదర వెల్లుదర మల్లుదర అన్ని పేర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊళ్ళున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని పేర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊళ్ళున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి నా మాటకు తిరుగులేదు నా బాటకు అడ్డు లేదు నా ఈటకు తిరుగులేదు ఈ పూటకు యాట లేదు అన్ని పేర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని పేర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి పిట్ట ఈ పూటకు తిండి లేకనే బతుకుట ఎట్ట అదరికింది పిట్ట ఈ పూటకు తిండి లేకనే బతుకుట ఎట్ట హబ్బదీని తస్సదీయ పారిపోయే పిట్ట హబ్బదీని తస్సదీయ పారిపోయే పిట్ట పోతే పోయింది గాని నే బతుకుట ఎట్టవిలో ఉన్నట్టి అన్ని ఊర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని పేర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అన్ని ఊర్లున్నాయే ఈ అడవిలో ఉన్నట్టి అమ్మ తల్లి శౌలతి నిన్ను వదలనే తల్లి అమ్మ తల్లి శౌలతి నిన్ను వదలనే తల్లి ఏ కుందేలంటే గిరగిర విరిగి గిరగిర ఉరికి గిరగిర విరిగి గిరగిర ఉరికి గిరగిర విరిగి గిరగిర ఉరికి గిరగిర విరిగి గిరగిర ఉరికి గిరగిర విరిగి నేనే చేసుకున్నారు.
మరి మీరందరూ కూడా గమనించాలి, ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా 10వ తరగతి మీద ఇప్పటికి కూడా ఒక నిద్రమబ్బు వీడలేని పరిస్థితి. ఆ పిల్లలు ఎలాంటి స్థాయిలో కూడా ఉండలేరు. కానీ మన పాఠశాలలో బడి స్టార్ట్ అయిన నుంచి వాళ్ళను సబ్జెక్టులలో ఒక మెరికల్గా తయారు చేసి ఇప్పుడంటే ఇప్పుడు వాళ్ళు మంచి రిజల్ట్ తేవటానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు మనం సన్మానం చేసినటువంటి అక్షయ అనేటి అమ్మాయి అసలు ఆనిముత్యము. ఆమె ఇంతవరకు ఎన్ని ఎగ్జాములు పెట్టినా కానీ ఆమెనే ఫస్ట్ రావడం జరిగింది. మరి ఆమె గ్రేడ్ కూడా అద్భుతంగా రావడం జరిగింది. 10 పాయింట్స్ ఉన్నట్టయితే ఇప్పటికిప్పుడు ఎగ్జాము మీరు రాయించుకున్నా కానీ ఆమె 9 పాయింట్స్ దాటి మనకు రిజల్ట్ పెడుతుంది. అదేవిధంగా సెకండ్ వచ్చినటువంటి నితిన్ ఎవరైతే ఉన్నారో ఆ నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఆ నిఖిల్ కూడా ఫస్ట్ నుండి సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. మండల్ కాంపిటీషన్ లో కూడా ఆయన సెకండ్ ఫస్ట్ రావడం జరిగింది. కాబట్టి ఇది మనము ఒక రోజు చేస్తే అయ్యే పని కాదు. మేము బడి స్టార్ట్ అయిన నుంచి వాళ్ళను ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళను చదివించుకుంటూ వాళ్ళ నుండి ఆ రిజల్ట్ను ప్రాక్టికల్గా రిజల్ట్ వచ్చే విధంగా తయారు చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు మాకు మన జోగిన్పల్లికి ఒక మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బయట కాంపిటీషన్లో వెళ్తూ ఉంటే ఇక జోగిన్పల్లి వచ్చిందా, ఇక జోగిన్పల్లి ఫస్ట్ సెకండ్ ప్రైజులు వాళ్ళకే అనేటటువంటి పేరు మేము సంపాదించినాము. మరి రానున్న రోజుల లోపల కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళటానికి మేము ఇలాంటి కృషి చేస్తున్నాము. అదే కాకుండా ఈ విధంగా ఆట పాటలు ఇవన్నీ కూడా కలగలిపి మన పాఠశాల ఒక మంచి స్థాయికి రాబోతుంది. మీ అందరి సహకారంతో ఇలాంటి విజయాలను సాధించడం జరుగుతుందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. భలే మంచి రోజు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. భలే మంచి రోజు, భారతదేశానికి స్వాతంత్రము వచ్చిన రోజు. భలే మంచి రోజు. 3 రంగుల జెండా, 3 రంగుల జెండా, ముసి నవ్వులు నవ్విన రోజు. భలే మంచి రోజు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. తెల్లదొరలను వెళ్ళగొట్టిన రోజు, తెల్లదొరలను వెళ్ళగొట్టిన రోజు. తెల్లవారిని తరిమిన రోజు, మన భారత మాతకు విముక్తి చెందిన రోజు. భలే మంచి రోజు, మన భారతదేశానికి స్వాతంత్రము వచ్చిన రోజు. భలే మంచి రోజు. ఎందరో మహనీయులు చుట్టూ చుక్కల చూడు, నడుమా చంద్రుని చూడు. చుట్టూ చుక్కల చూడు, నడుమా చంద్రుని చూడు. దేశాన్ని చూడు, ప్రపంచాన్ని చూడు. భారతదేశం చూడు, ఓ కార్మిక యువత, బంగారు భూమి మనది, ఓ కర్షక యువత. భారతదేశం చూడు, ఓ కార్మిక యువత, బంగారు భూమి మనది, ఓ కర్షక యువత. హిమవింధ్య పర్వతాల ఎత్తులు చూడు, గంగ సింధు గోదావరుల పొంగులు చూడు. హిమవింధ్య పర్వతాల ఎత్తులు చూడు, గంగ సింధు గోదావరుల పొంగులు చూడు. ఓహో 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 ఓహో. గాంధీ నెహ్రూ నేతాజీల బాటలు నడువు, గాంధీ నెహ్రూ నేతాజీల బాటలు నడువు. సత్యం ధర్మం
శాంతి అహింస హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత నిలుపు. అల్లాహు అక్బర్. హే రామా ఓ ప్రభువా, మనం అందరం ఒకటే ఓ కార్మిక యువత, మనల విడదీయలేడెవ్వడు కర్షక యువత. మనం అందరం ఒకటే ఓ కార్మిక యువత, మనల విడదీయలేడెవ్వడు కర్షక యువత. ఓహో 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 అజంత హంపి శిల్పకళలు, తాజ్మహల్ కట్టడాలు, అజంత హంపి శిల్పకళలు. 36 నవంబర్ 26 నాడు స్టార్ట్ అయింది. అది 1950 జనవరి ఈ రోజుకి మనకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాల్లోకి అడుగెడుతున్నాం అన్నమాట. అయితే రాజ్యాంగంలో అన్ని ఉంటాయి. 75 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగం మనం ఇప్పుడు అమలు చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటి హెడ్మాస్టర్ చెప్పినట్టు ప్రస్తుతం మనము చాలా మార్పులతోటి ఉన్నాయి. అందులో 390 ఆర్టికల్స్ ఉన్నాయి, అనేక కమిటీలు ఉన్నాయి. అందులో ముసాయిదా కమిటీ కూడా మన అంబేద్కర్ ఉన్నారు. అట్లా జేపీ కృపాలాని ప్రాథమిక హక్కుల గురించి, కేంద్రం గురించి, ఇట్లా మీకు రాజ్యాంగం గురించి తెలుసు. ఇంకొక అందులో మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం చెప్తూ నేను ఆ అవకాశం కొరకు చూస్తున్నాను. Its own constitution. This was a proud moment for our country because the constitution gave us the rules to live together in peace, equality and freedom. Republic there reminds us that we are all equal no matter where we come from, what language or what religion we follow. It teaches us to respect each other and work together to make our country better. India is a land of many cultures, languages and ఆడుకుంటాను. అమ్మా అమ్మా నాకివ్వవా ఫోను, నేను రీల్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్. పోయి చదువుకోండి, వెళ్ళండి. అమ్మ ఇస్తాను.
రండి తొందరగా. పూర్వకాలం నుండి భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా. Diamond Jubilee Republic Day celebrations. I am very lucky to speak on this special occasion. This is on which our మా హెచ్ఎం గారు సో విద్యార్థులు ఆటల్లో కూడా ముందు ఉండాలి, ఎందుకంటే విద్యతో పాటు ఆటలు కూడా మన యొక్క శరీర అభివృద్ధి కావచ్చు, మానసిక వికాసాన్ని పెంచుతుంది అని హెచ్ఎం సార్ ఖచ్చితంగా ఆటలు కూడా ఉండాలని. కబడ్డీ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ రామ్ చరణ్, 9th క్లాస్. ఒక్కలేనా వాళ్ళ గట్టిగా వాళ్ళు ఆడడంతో పాటు మీకు చప్పట్లే వాళ్ళు ఇంకా ఆనందిస్తాయి.
Right. Second prize, Sushant from 9th class. Right. Kabaddi girls విభాగం నుంచి ఫస్ట్ ప్రైజ్ ఏ అఖిల 8th క్లాస్. అఖిల. ఖోఖో విభాగం నుంచి ఖోఖో బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ నవనీత అండ్ టీమ్. ఎం నిషిత 9th క్లాస్. Come fast on the dais. Second prize, Coco. అందరూ చెప్పండి కూడా. రైట్, ఇది గ్రూప్ గేమ్స్ లో ఇప్పుడు ఇండివిజువల్ గేమ్స్ లో రన్నింగ్ 100 మీటర్ బాయ్స్ సీనియర్స్ నుంచి ఫస్ట్ ప్రైజ్ ఎస్ సుశాంత్ ఫ్రమ్ 9th క్లాస్. చెప్పట్లు. సెకండ్ ప్రైజ్ P. Sashikumar from 9th class. And the third prize, running 100 meter, Nishit Kumar from 10th class. చాలా అద్భుతంగా ఇంటి ఇబ్బంది ఉన్నా కానీ థర్డ్ ప్రైజ్ చాలా అద్భుతంగా రన్నింగ్ ఇది గెలిపించుకున్నారా. నెక్స్ట్ జూనియర్స్ నుంచి ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ విభాగం నుంచి ఫస్ట్ ప్రైజ్ ఎన్ రామ్ చరణ్ ఫ్రమ్ 8th క్లాస్. నెక్స్ట్ ఈ యొక్క ప్రైజులు మన 9th క్లాస్. అండ్ సెకండ్ ప్రైజ్ ఫ్రమ్ 9th క్లాస్. ఆటలతో పాటు తెలుగులో కూడా మనకు చదువు కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా సింగింగ్. ఇందులో వచ్చేసి క్విజ్ నుంచి మనకు ఫస్ట్ ప్రైజ్ ఏ అక్షయ టీమ్ ఫ్రమ్ 10th క్లాస్. క్లాస్ కొట్టాలన్నారు. అండ్ డ్రాయింగ్ నుంచి సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ బి నిత్య ఫ్రమ్ 9th క్లాస్. నిత్య ఫ్రమ్ 9th క్లాస్. అండ్ సెకండ్ ప్రైజ్ driving and the junior Aditya first prize. Congrats. Second prize MCDD from 6th class. అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నుంచి మనకు సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఎస్ శ్రావ్య ఫ్రమ్ 10th క్లాస్. చెప్పర్లుగా కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అందులో రంగోలీ సెలబ్రేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ నిత్య టీమ్ ఫ్రమ్ 9th క్లాస్. ఆ విషయం ఏంటనగా నేను ఇదే స్కూల్లో చదువుకున్నా వాస్తవానికి. మరి 2008 బ్యాచ్ 10th క్లాస్. నేను అసలు వచ్చి ఇంతసేపు కూర్చుని ఈ టైం ఎంత 1:30 అవుతుంది యాక్చువల్గా. ఈ పాట ప్రోగ్రామ్ అయితే ఎప్పుడో ఇంటికి పోతుంటాం మేము. అసలు ఆకలి కూడా అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తే. ఈ ప్రోగ్రామ్ ఇంత కంటెంట్ చేసి మన ఇంత సంతోషపరిచినందుకు లక్ష్మయ్య సార్ గారు ఈ ప్రోగ్రామ్ చేయించారు కదా, తెలుగు పండిత్ అంతా. ఇప్పుడే ఫస్ట్ సార్ మీకు ధన్యవాదాలు సార్. ఇట్లాంటి ఫ్యూచర్ మా ఊళ్ళోకి వచ్చినందుకు. మరియు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అసలు చాలా, అంటే మేము 12:30కి వెళ్ళిపోయింది. మేము ఎప్పుడో ఇంతమంది కూర్చుండి ఇంత స్కూల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే మా పెద్దలు కానీ ప్లస్ మా తల్లిదండ్రులు కానీ మీ అందరికీ మరి కృతజ్ఞతలు. మా పిల్లల్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఇళ్ళకి పంపిద్దామని ఇప్పుడే నాకు మనసులో స్వభావం కలిగింది. కళ్ళ కూడా నీళ్ళు వస్తున్నాయి. అంజయ్ సార్ మాట్లాడితే సార్ నీరు వస్తుంది కానీ ఏడవలేకపోయిండు. నా కూడా అదే పరిస్థితి. ఇంత స్కూల్లో చదువుకొని ఇంత పెద్ద డెవలప్మెంట్ లో ఇంత మంచి ఊళ్ళో మేము బతుకుతున్నాం, ఇక్కడ ఉన్నామంటే మా గౌరవం సార్. మీలాంటివి మాకు కావాలి. ఇంకా మేము ఏదైనా సహాయం చేయడానికి మాకంటూ ఒక రూపురేఖలు మార్చుతుంది దేవుడు. మేము కూడా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాం. మేము కూడా సహాయం చేయగలుగుతామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. లక్షణంగా ఇక్కడ మీకు ఉపాధ్యాయ బృందం అన్ని రకాల సబ్జెక్టుతోటి వారి యొక్క సేవలను అందిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఏ కార్యక్రమం భాగస్వామి ఉంటేనే సక్సెస్ అవుతుంది. ప్రత్యేకించి ఈసారి మనం తీసుకునే ప్రోగ్రాం లోపల జయ జయ హే తెలంగాణ 24 మంది ఎవరైతే అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర వేసిండ్రో వాళ్ళు వచ్చి వరుసగా ప్రైజులు తీసుకునేది. గ్రామ పంచాయతీ దగ్గర వేసి 24
చంద్రు. సార్ నిజం 6th వాళ్ళకి అయితేనేమో క్లాస్ చేయండి. 6th వాళ్ళు ఎంతమంది మా 6th వాళ్ళు ఎంత? Everybody's hands up in the air and clap, 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 6th వాళ్ళకి రండమ్మా. clap, clap. రైట్. ప్లేట్స్